గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ, అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ప్రతిసారి మీకు ఓటమి ఎదురవుతుంది అంటే మీ గమ్యం ఇది కాదని అర్థం. వెళ్ళే దారి అయినా మార్చండి, లేదా ప్రయత్నించే పద్ధతినైనా మార్చుకోండి. బలం అందరికీ ఉంటుంది, కానీ సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. ఆ సంకల్ప బలం ఉన్నవారే విజయాన్ని సాధించగలరు. నిన్నుగా నమ్మేవారికి ప్రాణమిచ్చేయి, నిన్ను వదిలిపోయేవారికి దారి ఇచ్చేయి. పని ఉంటేనే పలకరింపు, లేదంటే చీదరింపు. అవసరం ఉంటేనే అభిమాన వర్షం, అవసరం తీరాక తగలేసే రకం. ఇదే నేటి మనిషి తీరు. రాపిడి లేకుండా రత్నం ప్రకాశించదు. అలాగే కష్టాలను తట్టుకోలేని మనిషి విజయాన్ని సాధించలేడు. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. విషాన్ని ఎన్నిసార్లు వడబోసినా అమృతం అవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాల్ని, కష్టాల్ని పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించిన అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. సముద్రంలో ఎన్ని నీళ్లున్నా బిందెడు మంచినీటికే విలువ. అలాగనే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా నీలోని మంచితనానికే విలువ. మీ దురదృష్టానికి ఎప్పుడు ఇతరులను నిందించకండి, ఎందుకంటే వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే. ఎప్పుడు ఎవరు మారతారో చెప్పలేము. కాలం కంటే వేగంగా మారేది మనస్సు. తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. చేతిలో ఉన్నప్పుడు తెలియని విలువ చేయి జారినాకే తెలుస్తుంది. అది వస్తువైనా, ప్రేమైనా, స్నేహమైనా. సంతృప్తి మనిషికి సహజమైన సంపద. భోగాలు, విలాసాలు కృత్రిమమైన దారిద్ర్యం వంటివి.